ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. కొందరు తన తల్లిపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఫైర్ అయ్యారు. జెడ్పీ చైర్మన్ పదవికి ఎసరు అని వార్తలు రాస్తున్నారన్నారు. జెడ్పీటీసీలు అందరూ మా వెంటే ఉన్నారు. మేము ఏదో భయపడి వాళ్ళను టూర్కు తీసుకువెళ్లలేదని, నేను ఎమ్మెల్యేగా గెలిస్తే టూర్కు వెళ్దామని ఎన్నికలకు ముందే వాళ్లకు చెప్పానన్నారు. ఎన్ని చేసినా మా అమ్మను జెడ్పీ చైర్పర్సన్ పదవి నుంచి తొలగించలేరని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ప్రతి జిల్లా నుంచి కూడా అందరు ఉమ్మడి జిల్లాల నుంచి కూడా జగన్మోహన్ కలిసి వాళ్ళ సమస్యలు తీసుకోవడం కోసం నేను కలవడం జరిగింది. వెళ్ళామా విన్నామా అంట. జగన్మోహన్ క్లియర్ గా ఆయన సందేశం చెప్పిన తర్వాత సుమారుగా 4 గంటలు ప్రతి కార్యకర్త సమస్యలు వింటూ, ఈయన సోషల్ మీడియా కార్యకర్తల సమస్యలు ఉన్నాయి, ఎంపీపీల సమస్యలు ఉన్నాయి, డిప్యూటీసీ సమస్యలు ఉన్నాయి, మండల క్యాడర్ అందరితో సుమారు 4 గంటలు ఆయన స్వయానా కూర్చొని 250 మంది 4 గంటలు స్పెండ్ చేశాడు. ఏ ముఖ్యమంత్రి ఎక్స్ మినిస్టర్ సీఎం అయినా ఇంతసేపు కార్యకర్తలు ఎప్పుడు గడపల నిలబడి మాకే ఆశ్చర్యం వేసింది. అంతలోన మా ఎక్స్ సీఎం గారు, మా పార్టీ ప్రెసిడెంట్ గారు కేడర్ కోసం టైం కేటాయిస్తే ఆయన వినలేదంట. ఆయన మాట అంట. జగన్మోహన్ గారు ఎప్పుడు పేద ప్రజల కోసం కృషి చేస్తా ఉంటాడు, కేడర్ కోసం సహాయం చేస్తాడు. దాంట్లో కూడా మళ్ళీ మా జెడ్పీ చైర్మన్లు కావడం కోసం జెడ్పీసీని రాశాడు. 3 రోజులు రాసి ఇంక రేపేం రాస్తా. ఇంక ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయి. రైతుల సమస్యలు ఉన్నాయి, కరెంట్ సమస్యలు ఉన్నాయి, రైస్ మాఫియా జరుగుతుంది, ఇసుక మాఫియా జరుగుతుంది, అధికారులు పోలీసులు సోషల్ మీడియా మీద కేసులు పెడతారు. ఇన్ని దయచేసి రాయండి. లేకపోతే జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్ అంట. ఒకటే గుర్తు పెట్టుకోండి, మాకు ఇచ్చిన అధికారం 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అదే సీట్లో కూర్చుంటాం. ఏదో నువ్వు టీడీపీ పక్షాన్ని నువ్వు పోరాడుతున్నట్టున్నావు. ఇంకా 9 నెలలు ఉంది, అవిశ్వాసం పెడతాను. చెప్పాల్సిన వాళ్ళు నీకెంత ఉత్తరా? నువ్వేనా టీడీపీ తరఫున నువ్వేం చేస్తావు? అప్పుడు జ్యోతి పేపర్ తీసి టీడీపీ పేపర్ రాసుకో, లేదంటే కూటమి పేపర్ రాసుకో. వాళ్ళ తరఫున ఎందుకు మాట్లాడతావు నువ్వు? దయచేసి ఒక బాధ్యతగా ఉన్న పత్రికలు నడిపేవాళ్ళు, ఒక సంస్థలు నడిపేవాళ్ళు నీట్ గా పత్రిక రాసుకుంటే బెస్ట్. ప్రజల సమస్యల కోసం పోరాడండి. మీరు ఎన్ని చేసినా మా అమ్మని దించలేరు. మా జెడ్పీడీసీలు వైఎస్ఆర్సీపీలో గెలిచిన ఒకరిద్దరు తప్ప, మామూలు తప్ప అందరూ మా పక్షాన ఉన్నారు. నిన్న కూడా జగన్మోహన్ కలవడానికి సుమారుగా 43-40 మంది జెడ్పీటీసీలు వెళ్ళాము. ఇంకా 45 వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం లేక మాకు ఇన్ఫార్మ్ చేసి ఆగారు. 25 మంది జెడ్పీటీసీలు మాకున్నారు. 20 జెడ్పీటీసీలు అంటే వాళ్ళు చెప్పే పోదు నువ్వు చెబుతున్నా ముందు ఉండి టవల్ వేయించుకో. దయచేసి ఇంత రాదు మాకు. ఇంకా ఇప్పుడు రాసి ఇప్పుడు సుమారుగా 20 సార్లు రాసి ఉంటావు. ఈ ఎలక్షన్లు అయిన తర్వాత జెడ్పీ చైర్మన్ అవుతున్నారు, జెడ్పీ అవిశ్వాసం పెడతారు 20 సార్లు. ఇంకా ఇంకెన్నిసార్లు రాస్తారు? 3 సార్లు కంటిన్యూషన్ రాశావు. 3 రోజులు కంటిన్యూషన్. దయచేసి ఆపి విలువలతో విశ్వాసంతో పేపర్ నడపాల్సిన కోర్సులు